బాలి అంటేనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఏంటంటే ఇప్పుడున్న వర్క్ షెడ్యూల్స్ కానీ బిజీ షెడ్యూల్స్ కానీ మనం ఏంటంటే అంత దూరం ట్రావెల్ చేయడానికి టైం ఉండట్లేదు. సో ఆ బాలీనే క్రియేట్ చేశారు ఇక్కడ. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అండ్ బాలి అంటే గ్రీనరీ, తర్వాత మాంగ్స్, స్పిరిచువాలిటీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా అమేజింగ్ గా ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్స్ ఖర్చు ఉండదు, అక్కడ టైం వేస్ట్ అవ్వదు. సో అలాంటివన్నీ బాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇక్కడ ఫార్చ్యూన్ గ్రీన్స్ లో బాలి హౌస్ తీసుకోవాల్సిందే, రైట్? అండ్ అక్కడికి వెళ్ళి ఫ్లైట్ వెళ్ళి వచ్చేంత డ్యూరేషన్ లో ఇక్కడ 1 day 2 days హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అక్కడ ఎంతైతే ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు, ఇక్కడ డౌన్ పేమెంట్ అయిపోతుందేమో ఇది. ఆల్మోస్ట్ సో లైఫ్ లాంగ్ అక్కడ ఉండిపోవచ్చు, మనం బాలీలో ఉండిపోయినట్టు ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం మరి బాలి హౌస్. వెళ్దామా? ఇలా చూస్తే బాలి హౌస్ బాలీలో ఉన్నట్టే ఉంది యాక్చువల్లీ. నిజంగా నమ్మరు, మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుంటారు. చాలా 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 అందంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్ వస్తుంది, రైట్? చక్కగా సిట్ అవుట్స్ ఇచ్చారు యూజువల్ గా, సూపర్. సో ఒకసారి చూద్దామా మరి? తప్పకుండా వెళ్దాం. వావ్, సో ఎంట్రన్స్ కైండ్ ఆఫ్ పిరమిడ్ షేప్ లో ఉంది కదా. సో ఎనర్జీ మొత్తం అక్కడ ఇన్కార్పొరేట్ అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అంతా. లోపలికి వెళ్ళి చూద్దామా? ఎక్సలెంట్ ఫీల్ అండి. అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఇప్పుడు ట్రెండ్. యాక్చువల్లీ ఈ ట్రెండ్ వాళ్ళ దాంట్లో అంటే ఓల్డ్ టైంలో మనకు మట్టి గోడలు అట్లాంటివి ఉండేవి కదా. సో ఆ ఫీల్ రావాలనేసి మనం ఇదంతా ప్రాపర్ వాల్స్ అని కట్టేసి దానికి డిజైన్ పన్నింగ్ తో డిజైన్ చేసాం. అంటే ఇప్పుడు విలేజెస్ లో కూడా ఇప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఈ కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తూ ఉంటది. ఆ ఫీల్ చాలా బాగుంటది యాక్చువల్లీ కదా. సో బాలి ప్లస్ మన విలేజ్ ఫీల్ ఓల్డెన్ డేస్ కి తీసుకెళ్ళాలి. గోల్డెన్ డేస్ కి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, డెఫినెట్లీ డైమండ్ అని కూడా చెప్పవచ్చు. గోల్డెన్ డేస్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అసలు ఎంట్రన్స్ అదిరిపోయింది. సో ఇది జస్ట్ వాక్ త్రూ లాగా. ఇది వాక్ త్రూ. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బెడ్రూమ్ సీట్ వచ్చాయండి. అదే ఈస్ట్ ఫేస్ అయినప్పుడు బెడ్రూమ్స్ అని బ్యాక్ సైడ్. సో బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం. బెడ్రూమ్ లో జస్ట్ బెడ్ మాత్రం ఉంటుంది, మనం అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఫ్రెంచ్ డోర్స్ అన్నమాట ఇవి, రైట్? ఫ్రెంచ్ డోర్స్, హ్యూజ్ వైడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి వాలే లేదు, ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఓపెన్ వ్యూ అంతా చూసేదానికి బాగుంటుంది. అండ్ వ్యూ కూడా చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఆ ట్రీ కావచ్చు, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క విల్లాకి ఒక్కొక్క వ్యూ అనేది సెట్ అయిపోయింది, ఎందుకంటే మొత్తం వ్యూవే ఉంది ఎక్కడ చూసినా. కొన్ని విల్లాస్ కి ఈ వ్యూ వస్తుంది, కొన్ని విల్లాస్ కి సెంట్రల్ పార్క్ వ్యూ వస్తుంది, కొన్ని విల్లాస్ కి స్పోర్ట్స్ అమ్యూనిటీస్ బ్లాక్ ఆ వ్యూ వస్తుంటది. సో ప్రతి విల్లాకి ఏదో ఒక వ్యూ కంపల్సరీగా. క్రికెట్ కాకుండా చెట్టు చాలా ట్రీ హౌస్ అండి. అది ట్రీ హౌస్ జనరల్ గా అదే నేను చెప్పాను కదా, అమ్యూనిటీస్ చాలా మంది చాలా రకాలుగా ఇస్తుంటారు, కానీ ఇలాంటి అమ్యూనిటీస్ ట్రీ హౌస్, బాక్స్ క్రికెట్ అనేది చాలా రేర్. అంటే మనకు ఉండే హజిల్ బజిల్ లైఫ్ లో సిటీలో ఆ కొద్ది ప్లేస్ లో దొరకడమే కష్టం. సో దాంట్లో ఇంత హ్యూజ్ ప్లేస్ మనకి అమ్యూనిటీస్ కి దొరకదు. ఓకే, సో 100+ అమ్యూనిటీస్ ఇస్తున్నారు. అమ్యూనిటీస్ అంటే నార్మల్ రెగ్యులర్ అమ్యూనిటీస్ కూడా కాదు, లైక్ ట్రీ హౌస్ కూడా ఇస్తున్నారు. ఇక్కడే బ్యూటిఫుల్ వ్యూ అంటే అక్కడికి వెళ్తే ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట, అలా ఇస్తున్నారు. సో ఇట్స్ బాలి టూర్ చేద్దాం హౌస్ టూర్. ఇటు రెండు వైపులా వ్యూ ఉంది. ఫ్రెంచ్ డోర్స్ ఉన్నాయి. సో ఇంటి చుట్టూ మనకి మినిమం 10 feet అనేది సౌత్ సైడ్ 10 feet ఉంది, వెస్ట్ సైడ్ వచ్చేసి 15 feet ఉంది. రిమైనింగ్ ఏరియా అంతా మనకు నార్త్ ఈస్ట్ కి ఓపెన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ అంటే ఒక బెడ్రూమ్ కావచ్చు, వాక్ త్రూ కావచ్చు, అండ్ దిస్ థింగ్ ఏదైతే మనం అనుకుంటామో వరండా అనొచ్చు, మండవా హౌస్ లో మిడిల్ పార్ట్ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. ఏదన్నా అనుకోవచ్చు, బట్ ఓపెన్ ఏరియా ఉన్నప్పుడు మనకి ఆ లైటింగ్ ఇదంతా బాగుంటది. అంటే హైదరాబాద్ లో ఇరుకిరుగ్గా ఉండి అలసిపోయి వచ్చిన వాళ్ళకి వీకెండ్ లో ఇలా స్పెషల్ గా ఉండాలి, బాలీలో ఉన్నట్టు. సో ఇది హాల్ ఇప్పుడు వెళ్తుంది లివింగ్ హాల్ కమ్ కిచెన్.
ప్రాపర్ మన దగ్గర ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. నాకు హాల్ కూడా బాగా నచ్చింది. లెట్స్ గో టు ద హాల్. ఒక చిన్న పాండ్ లాగా ఉంటది మనకి, వాటర్ పాండ్. ఇక్కడ ఇది యాక్చువల్ గా ఫౌంటైన్ నడుస్తుంటది, ఫిష్ దాంట్లో నుంచి ఫిషెస్ నుంచి ఫౌంటైన్ కూడా వెళ్దాం. నైస్. సో చక్కగా ఇలా కూర్చొని హ్యాపీగా. అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి బాల్కనీలో మనకు సిట్అవుట్ ఏరియా ఉంది, హాల్లో సిట్అవుట్ ఏరియా ఉంది, కిచెన్ కి అట్లా డోర్ ఓపెన్ చేయగానే మొత్తం లాన్ ఏరియా ఉందన్నమాట. నాకు అసలు ఎక్సలెంట్ గా నచ్చిందండి, కొనేయాలనిపించేంతగా ఉంది యాక్చువల్లీ. కొనాలండి మీరు. డెఫినెట్లీ అసలు నెక్స్ట్ అదిరిపోతుంది. ఎందుకంటే హాల్, బెడ్రూమ్, కిచెన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అదైతే ఇంకా వేరే లెవెల్ అసలు, రైట్? సో ఇదేంటి మనకు జస్ట్ ఓపెన్ బ్యాక్ యార్డ్ అండి. బ్యాక్ యార్డ్ లో మనకి మీరు చూసినట్టయితే ఇప్పుడు వంకాయ చెట్లు, ఆ టమాటోస్, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ ఉందండి. మనం లేనప్పుడు కూడా మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియల్ 2 years అనేది మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఆఫ్టర్ 2 years మాత్రమే మనం చార్జ్ చేస్తున్నాం మెయింటెనెన్స్ చార్జ్. సో మనకు చాలా మంది అనుకుంటుంటారు ఇదే డబ్బులు పెడితే నాకు ఒక 1/2 acre వస్తుంది కదా, బయట నేను కొనుక్కోవచ్చు కదా అనే ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ ఇంత అమ్యూనిటీస్ రావు. మనం సింగిల్ గా మెయింటైన్ చేయాలంటే మనం మెయింటైన్ చేయలేము. ఆల్మోస్ట్ మీకు ఒక వాచ్మెన్ ఫ్యామిలీ ఇవాళ రేపు ఇక్కడ పెట్టాలంటే ఆల్మోస్ట్ 50,000 వాచ్మెన్ ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ పవర్ బిల్ అని అదని ఇదని అదేదో లక్ష 50,000 మనకు మెయింటెనెన్స్ పోతుంది. సో అక్కడ ఒకటే ఫ్యామిలీ ఉంటది కాబట్టి మనం వెళ్ళినప్పుడు, మన ఎవరైతే ఓనర్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ ఉంటదన్న గ్యారంటీ లేదు. వాళ్ళకు పెళ్లిళ్ళు ఉంటాయి, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా. ఇక్కడ ఏంటంటే మనం ఒక కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి ఒకళ్ళు లేకపోయినా ఇంకొకళ్ళు మెయింటైన్ చేస్తారు. నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ మెయింటెనెన్స్ ఇబ్బంది రాదు. మెయింటెనెన్స్ కూడా మీరు కంపేర్ చేసినట్టయితే చాలా తక్కువలో అయిపోతుంది. అంటే నెలకి 4-5 వేలలో మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది. 2 years తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి 2 days ముందు వచ్చి క్లీన్ చేయించుకుంటే చేయించుకోవచ్చు. ఇందాక అన్నట్టు 1 acre కొనొచ్చు కదా, అలా అన్నప్పుడు ఎన్ని డబ్బులు వెనకేసుకుంటే అనుభవించాలి. మెయిన్ థింగ్ మీకు అది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది దానికన్నా కంపేర్ చేస్తే. లైఫ్ స్పాన్ పెరుగుతుందంటే ఇంకేంటండి మనకు కావాల్సింది, రైట్? డబ్బులు కాదు కదండి ఇంపార్టెంట్, లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ఫెన్సింగ్ ఇదంతా మనం ఫారిన్ కంట్రీస్ లో, బాలి ఇలాంటివి చూస్తూ ఇక్కడ ఏ ఇంటికి కూడా మనకు క్లోజ్డ్ ఫెన్సింగ్ ఉండదు. సో అంతా ఓపెన్ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఒక ఫారిన్ లో ఉండే ఫీల్. రౌండ్ ద కార్నర్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్. మనం లోపల సెక్యూర్డ్ గా ఉంటాము. 24/7 సెక్యూరిటీ ఉంటది కాబట్టి మనకి ఆ ఇష్యూస్ ఉండవు. అంటే కనుచూపు మేరలో ఎవ్రీథింగ్ ఇస్ గ్రీనరీ యాక్చువల్లీ. ఇదైతే ఎక్సలెంట్. ఇది గజిబో అండి. సో ఇక్కడ సేమ్ ఆ డ్యూప్లెక్స్ హౌస్ కి ఎలాగైతే మనం బయట సిట్ అవుట్ ఉందో దీనికి అది ఇలా ఇది అలాగ అనుకోండి, గజిబో. సో చక్కగా పాండ్ కూడా ఇచ్చారు. కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటది వాటర్ చూసినప్పుడల్లా. మనకు చిన్న పిల్లలు కాళ్ళు పెట్టుకుని ఆడుకుంటారు, ఏదో చేస్తుంటారు. సో ఎలాగైనా వాడుకోవచ్చు దాన్ని. డెఫినెట్లీ బ్యూటీ లాగా వాడుకోవచ్చు, దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. అసలు ఇంట్లో కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. మనము బయటే ఎక్కువసేపు ఉంటామేమో వచ్చిన తర్వాత. ఇంట్లో ఆల్రెడీ మనం ఇంట్లో ఉండి వస్తాం, ఇక్కడ వచ్చేదే బయట ఎక్కువ స్పెండ్ చేయడానికి. సో మనం అన్ని రకాలుగా బయటే మనం ఇది చేసాం. అసలు అది అమేజింగ్ చూడండి. బ్యాంబూస్ తో స్వింగ్. సో చక్కగా అమేజింగ్ ఉందండి. కెన్ ఐ? ఆఫ్ కోర్స్. వావ్, సూపర్. అసలు నిజంగానే డెఫినెట్లీ బాలీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి చాలా తక్కువ దూరంలోనే ఇటువంటి బ్యూటిఫుల్ బాలీ హౌస్ వెకేషన్ మనం అందరము క్రియేట్ చేసుకొని స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇంకేం చూస్తున్నారు? ఫార్చ్యూన్ గ్రీన్స్ లో బాలీ హౌస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.